వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకుంది. మార్చి 31 లోపు నక్సలిజం అంతం చేస్తామని కేంద్రం చెబుతోంది. అబూజ్మడ్ నేషనల్ పార్క్ అడవుల్లో భారీ ఆపరేషన్ జరుగుతోంది. బీజాపూర్ నారాయణపూర్ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించినట్లుగా తెలుస్తోంది. మావోల కోసం విస్తృతంగా కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు అధికారులు. వేలాదిగా పోలీసు పారామిలిటరీ బలగాలు కూంబింగ్ జరుపుతున్నాయి. 2 సెంట్రల్ కమిటీ సభ్యులు లక్ష్యంగా కూంబింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే 10 మంది టాప్ మావోయిస్టు నాయకుల కోసం గాలింపు కొనసాగుతోంది. సుమారు 50 మంది కీలక మావోయిస్టులపై ఫోకస్ పెట్టారు. మావోయిస్టు గణపతి ఆచూకీపై ఇంకా క్లారిటీ రాలేదని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏ విధంగా చూడాలంటారు? వేలాదిగా పోలీసులు పారామిలిటరీ బలగాలు తీవ్రమైనటువంటి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కీలకమైనటువంటి ఒక 10 మంది నాయకుల కోసం ఈ కూంబింగ్ అన్నట్లుగా కూడా చెప్తున్నారు. గణపతికి సంబంధించి కూడా తీవ్రంగా గాలింపు జరుగుతున్నట్లుగా కూడా చెప్తున్నారు అధికారులు. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు? ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఏదైతే అబూజ్మోడ్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీజాపూర్కు సంబంధించినటువంటి అడవి ప్రాంతం, బీజాపూర్, నారాయణపూర్ ఈ అంతా కూడా మొత్తం అడవి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే దాదాపు ఇంకా 9 రోజులు మాత్రమే గడువు ఉంది. ఆ 9 రోజుల్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో మార్చి 31 ఆ డెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ లోపే మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా మరి మావోయిస్టులు లేకుండా చేయాలనేది ఒక సంకల్పం పెట్టుకున్నారు. కాబట్టి అమిత్ షా కూడా మళ్ళీ గతంలో ఏదైతే ఒక నెల రోజుల కింద ఛత్తీస్గఢ్ పర్యటన చేశారు. కీలకంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా హోంశాఖకు పిలుపునిచ్చారు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, మార్చి 31 కల్లా ఈ మొత్తం మావోయిస్టులకు సంబంధించి ఛత్తీస్గఢ్ మొత్తం కూడా మరి తుడిచిపెట్టుకపోవాలి, ఛత్తీస్గఢ్లో ఏ ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదు అంటూ ఆయన హుకుం జారీ చేసిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ ఏదైతే బీజాపూర్, నారాయణపూర్కి సంబంధించినటువంటి ఏరియా, అలాగే బ్లాక్ ఫారెస్ట్, ఈ కర్రెగుట్టలకు సంబంధించి పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా డిఆర్జీ బృందాలు, కోబ్రా బృందాలు, అలాగే పారామిలిటరీ బృందాలు మొత్తం కూడా వేల సంఖ్యలో మొత్తం కూడా ఇంచు కూడా మొత్తం వెతుకుతూ ఉన్నారు, గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా 10 మంది కేంద్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు ఈ గాలింపుకు సంబంధించి. ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి కీలక నేతలు, సెంట్రల్ కమిటీలో పనిచేసే వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. దాంతోపాటు మిగతా క్యాడర్ వాళ్ళు, అంటే పార్టీ సభ్యులు, ఏసీఎంలు, డీసీఎంలు అంటే డిస్టిక్ మెంబర్సు, ఏరియా కమిటీ మెంబర్స్, వీళ్ళందరూ కలిసి 50 నుంచి 60 వరకు ఆ అడవుల్లో ఇంకా దాక్కొని ఉన్నారు అనేది పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ కూంబింగ్ అంటే ఎప్పుడూ లేని విధంగా ఈసారి మొత్తం ఒకటేసారి, అంటే అడవి నుంచి నలువైపులా మరి మోహరించి ఉన్నారు మొత్తం పోలీసులు కూడా. నలువైపుల నుంచి కూడా అడవిలో నలువైపుల నుంచి దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లా ఎందుకంటే ఎటు నుంచి వచ్చినా కానీ తప్పించుకోకుండా నలువైపుల నుంచి మొత్తం కూడా ఆ ఫారెస్ట్ అంతా చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా ముందుకు వెళ్తూ అంటే భీకరంగా ఈ మొత్తం తనిఖీ అయితే జరుగుతోంది. ఇంచు తనిఖీ చేస్తూ ఉన్నారు. సో డెడ్ లైన్ దగ్గర పడతా ఉంది. అటు కేంద్రం నుంచి కొంత ఒత్తిడి వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ఇది బీజాపూర్లో జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు గణపతికి సంబంధించి కూడా మరి గణపతి ఆచూకీ ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే కొంతమంది గణపతి కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్తో టచ్లో ఉన్నారు. ఆయనను నేపాల్ నుంచి నేరుగా మార్చి 30 రోజో లేకపోతే 31 రోజో మరి ఆయనతో పాటు వందల సంఖ్యలో ఇప్పుడు దొరుకుతున్న వాళ్ళు కావచ్చు, అలాగే లొంగిపోయిన వాళ్ళు కావచ్చు, అరెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మార్చి 31 రోజు దాదాపు 500-600 మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మరి పోలీసులు రివీల్ చేయనున్నారు. సో ఎందుకంటే లాస్ట్ డే, ఎండ్ డే, సో ఈ మొత్తం కూడా ఆపరేషన్ కగార్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ కగార్ 2కు సంబంధించినటువంటి సక్సెస్ మీట్ కూడా ఆ రోజు ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు దొరికిన వాళ్ళందరినీ కూడా ఎక్కడ రిలీజ్ చేయకుండా అదే రోజు మార్చి 31 లేదా 30 రోజు మొత్తం అందరినీ కూడా దొరికిన వాళ్ళు, అలాగే బయట నుంచి తీసుకొచ్చినటువంటి గణపతి కానీ ఇంకా కేంద్ర కమిటీ మెంబర్స్ అయినటువంటి కీలక నేతలందరినీ కూడా ఆ రోజు మరి మీడియా ముందు పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ పెద్ద ఎత్తున, ఎందుకంటే ఛత్తీస్గఢ్ అనేది కొంత మావోయిస్టు భావజాలకి
అత్యంత దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ హిడ్మాక్ సంబంధించి కావచ్చు, మనం చాలామంది కీలక నేతలను చూసినాం, మావోయిస్టు నేతలను. సో వాళ్ళందరూ అక్కడ మొత్తం కూడా ట్రైనింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ భావజాలం అనేది కొంత ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో ముందుగా మావోయిస్టు రహిత రాష్ట్రం చేస్తే మిగతా రాష్ట్రాల్లో అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. దాంతోపాటుగా తెలంగాణలో కూడా దాదాపు ఒక 7 మంది మాత్రమే ఉన్నారు. 7 మందిలో గణపతి అలాగే గణపతి భార్య తప్ప ఎవరు కూడా పెద్దగా అంటే పెద్ద లీడర్స్ లేరు. అందరూ చిన్న చిన్న క్యాడర్స్ అంటే గణపతి విషయానికి వచ్చేటప్పటికి ఆయన నేపాల్లో ఉన్నారని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కూంబింగ్ జరుగుతోంది. గణపతి విషయానికి సంబంధించి కూడా ఒకంత ఆచూకీ అయితే తెలిసింది అనేటువంటి రీతిలో ఇంటర్నల్గా వస్తున్నటువంటి సమాచారం కదా సత్య. దీన్ని ఎలా చూడాలంటారు? గణపతే మెయిన్ టార్గెట్. గణపతిని కానీ ఒకవేళ ఎన్కౌంటర్ చేసినా లేకపోతే గణపతి లొంగిపోయినప్పటికీ ఇక 0% మావోయిస్టులు ఉన్నటువంటి దేశంగా కూడా ప్రకటించేటువంటి మావోయిస్టు రహిత దేశంగా ఇమ్మీడియట్గా ప్రకటించే పరిస్థితి ఉందనేటువంటి మాట. ఒక టాప్ కమాండర్ మాత్రమే మిగిలి ఉన్నారు అని దాని అలా ఎస్ డెఫినెట్గా మీరు అన్నట్టు తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే దేవ్జీ లొంగిపోయిన తర్వాత దేవ్జీ, రాజిరెడ్డి, అలాగే బడే చొక్కారావు ఇట్లా అంటే కీలక నేతలు అందరూ కూడా చంద్రన్న వీళ్ళ కీలక నేతలు అందరూ లొంగిపోయిన తర్వాత సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ త్రూ కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు అలాగే తెలంగాణ హోంశాఖ పెద్ద ఎత్తున మరి అటు కేంద్ర హోంశాఖతో కూడా సమన్వయం చేసుకుంటూ కొంత నేపాల్కు సంబంధించినటువంటి విషయం కూడా అంటే ఆయన గణపతి అక్కడ ఉన్నాడు అనేది కొంత మరి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. లేదు అంటే మనం అంచనాలకు అంటే బయట వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆయన నేపాల్లో ఉన్నాడు అనేది మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా మరి అంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ క్వశ్చన్ అడిగారు, అంటే మరి మీకేమన్నా ఇట్లా వార్తలు వస్తున్నాయి, మీకేమన్నా మరి తెలిసిందా ఏంటి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఏమన్నా తెలిసిందా అని అడిగినారు. కానీ మాకైతే ప్రస్తుతానికి ఏమీ సమాచారం లేదు, మీడియాలో వస్తున్న కథనాలే తప్ప మాకు సమాచారం లేదు అన్నట్టుగా. కానీ ఎక్కడో ఒకట ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఆ విషయం ఉంటేనే మరి మీడియా బయట కూడా వస్తుంది కాబట్టి సో ఆల్రెడీ టచ్లోకి వచ్చినారు. ఆయనను అంటే మార్చి 30-31వ తారీఖు మొత్తం కూడా ఇప్పుడు లొంగిపోతున్నటువంటి ఈ 10 రోజుల్లో లొంగిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా అమిత్ షా నేతృత్వంలో, హోంశాఖ సంబంధించినటువంటి అమిత్ షా నేతృత్వంలో పెద్ద ఎత్తున అక్కడ హై ఆఫీషియల్స్ అందరూ కూడా హోంశాఖకు సంబంధించినటువంటి హై ఆఫీషియల్స్ అందరూ, దాంతోపాటు ఈ ఆపరేషన్ కగార్ 1-2కి సంబంధించినటువంటి కీలకంగా పనిచేసినటువంటి అందరికీ కూడా మెడల్స్ అలాగే వాళ్ళకు నజరానా దీనికి సంబంధించి కూడా అన్నీ కూడా పెద్ద ప్రోగ్రాం జరగబోతుందన్నది మనకు వచ్చిన సమాచారం. గణపతి కూడా అదే రోజు మరి లొంగిపోతారు. ఒకవేళ గణపతి కనుక లొంగిపోతే ఇక మావోయిస్టు, ఎందుకంటే గణపతి ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన పార్టీ నడిపే సిచ్యువేషన్ లేడు, పార్టీకి ఆయన అంటే పార్టీ ఆలోచనలు కూడా ముందుకు పోయే సిచ్యువేషన్లో లేడు కాబట్టి సో మరి ఇంకా పార్టీకి సంబంధించి కూడా పెద్దగా ఎవరు అందుకని కీలక నేతలు ఎవరు లేరు కాబట్టి దాదాపు 95% మరి మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇంకొక 500 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. దాంట్లో కీలకంగా ఒక 10 మంది ఏదైతే ఈ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు, మిగతా వాళ్ళంటే క్యాడర్, వీళ్ళందరినీ కూడా ఒకేసారి మీడియా ముందుకు ప్రవేశపెడతారు అనేది చర్చనీయాంశంగా మారింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే ఛత్తీస్గఢ్ బీజాపూర్ నారాయణపూర్కి సంబంధించినటువంటి అబూజ్గఢ్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో అటవీ పార్కు ప్రాంతంలో జరుగుతుందో సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఆపరేషన్కి మెయిన్ ఎజెండా ఏంటి అంటే 4 వైపుల నుంచి కూడా పోలీసులు చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. అంటే ఇంతకుముందు ఎట్లా అంటే ఒక ఏరియాకు అంటే అక్కడ ఉన్నారు అనే సమాచారంతో కొంత ఆ ఏరియాని వరకు మాత్రమే వాళ్ళు సర్చ్ ఆపరేషన్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు నలువైపుల నుంచి కూడా బయటకి పోకుండా, ఎక్కడి నుంచి కూడా బయటకు పోకుండా ఒక్కసారిగా నలువైపుల నుంచి అక్కడ ఆక్రమించి దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇక మిగిలిన వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదేమైనప్పటికీ మార్చి 31 కల్లా మరి దీనికి సంబంధించి మావోయిస్టుకు సంబంధించి మరి మావోయిస్టు పార్టీ ఇక చరిత్ర అనే చెప్పుకోవచ్చు. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మార్చి 31 లోపు నక్సలిజాన్ని అంతం చేస్తామని కూడా కేంద్రం చెప్తోంది. అయితే అబూజ్మడ్ నేషనల్ పార్క్ అడవుల్లో భారీ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. బీజాపూర్ నారాయణపూర్ సరిహద్దుల్లో భారీగా బలగాలు మోహరించాయి. మావోల కోసం విస్తృతంగా కార్డన్ సెర్చ్లు అయితే కొనసాగుతున్నాయి. వేలాదిగా పోలీసు పారామిలిటరీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.